మా తోటలోని న్యూ గార్డెన్లోని డ్రై అయిపోయిన చూడండి ఈ ఫ్లవర్స్ని ఇదిగోండి నేను ఫేస్ పౌడర్గా చేసుకోవడానికి చామంతుల్ని అన్ని రకాల చామంతుల్ని కలెక్ట్ చేశాను దీంట్లో. ఇదిగోండి ఇప్పుడు ఈ ఫ్లవర్ని కట్ చేశాను. చూడండి 3 ఫ్లవర్స్ ఒకటే కలర్. నెక్స్ట్ ఇది మంచి కనకాంబరం కలర్ అండి, లైట్. స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ప్లాంట్స్ తోటి సరదాగా చూడండి నా ముచ్చటైన రోజ్ ఫ్లవర్స్ ఇంకా ఉన్నాయి. ఒక 3 డేస్ అయిన తర్వాత చిట్టి గులాబీలు చాలా పూస్తున్నాయి. మరువము, దవనము, వైట్, ఇదొక వైట్. దీన్ని కూడా కట్ చేసేయచ్చు, పడిపోయింది గుజ్జలో. ఇది ఎల్లో అండి, కట్ చేస్తాను. ఈ పెటల్స్ని మనము డ్రై అయిపోయిన తర్వాత ఫేస్ పౌడర్గా యూజ్ చేసుకుంటా అండి. రోజ్ వాటర్లో వేసి ఎంత బాగుంటుందో అసలు, మీరు ట్రై చేయండి. అన్నీ కొంచెం వీటిని క్లీన్ చేసేస్తాను. ఇప్పుడు వాటర్లో డిప్ చేసేస్తే కొంచెం డస్ట్ అంతా పోయిన తర్వాత ఇంట్లో ఒక క్లాత్ మీద ఆరబెట్టేస్తాను అండి. అవి ఇంట్లోనే సరిపోతుంది, డ్రై అయిపోతాయి. ఆ తర్వాత పెటల్స్ అన్నిటిని కొంచెం క్లీన్ చేసేసి హార్డ్గా ఉన్నదంతా కాడలు అవన్నీ తీసేసి ఓన్లీ పెటల్స్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకుంటా అండి. భలే బాగుంటుంది పౌడర్ అయితే. ట్రై చేయండి మీరు కూడాను. థ్యాంక్ యూ ఆల్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బాయ్.